బయట కరకరలాడేలాగా లోపల సాఫ్ట్గా ఉండే స్వీట్ కార్న్తో ఇలా కట్లెట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. కాస్త స్పైసీగా స్వీట్గా ఉంటుందన్నమాట. వెల్కమ్ టు ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్. నేను మీ రజని. ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. వీటిని స్కిన్ అంతా తీసేసుకుని ఈ విధంగా ఒలుసుకోవాలి. ముందుగానే ఒలిసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. పెద్ద సైజు బంగాళదుంపని ఉడికించుకొని ఇలా స్కిన్ తీసి పెట్టుకోవాలి. ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. వీటిని స్మాష్ చేసుకోవాలన్నమాట. స్మాషర్ ఉంటే ఓకే, లేదంటే ఏదైనా స్పూన్తో అయినా సరే ఇలా స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక కప్పుతో కొలతగా తీసుకుంటున్నాను కార్న్. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. చిన్న తరుగు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 2 చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే పచ్చి కారం కూడా ఒక స్పూన్ తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, ఇవన్నీ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక కప్ అంతా కార్న్ఫ్లోరు, ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి. వీడియోలో మిస్ అయింది. శనగపిండి కూడా ఒక స్పూన్ వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట బైండింగ్ కింద. వాటన్నిటిని ఇలా ముద్దగా చేసుకొని వేసుకోవాలి. చేతికి కాస్త ఆయిల్ రాసి ఈ విధంగా సైడ్స్ కూడా ఎడ్జెస్లు కూడా నీట్గా వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. చూసారా, ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాం. వీటిని ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించి కొంచెం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. జాగ్రత్తగా తీసుకుని వేసుకోవాలి. రుచిలో మాత్రం ఏమాత్రం రాజీ పడవసరంలా అంత టేస్టీగా ఉంటుంది. స్ట్రీట్లో వేసే వడల్లా ఉంటాయన్నమాట. వీటిని ఒకసారి తిప్పుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్ని సైడ్స్గా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ ఒకేలాగా ఫ్రై అయ్యేలాగా తీసుకొని ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇలా వేడివేడిగా చేసి పెట్టండి. ఈ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెట్టండి. అలాగే ఇలా చేసినవి మళ్ళీ ఇంకొక రౌండ్గా వేసుకున్నాను. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ కట్లెట్స్ని మనం టమాటా సాస్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒట్టిగా అయినా సరే చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.